బయట దేశాల్లో తిరిగి ఎన్నో కంపెనీలను అట్రాక్ట్ చేసుకొని ఇక్కడ యువతకి దాంట్లో ఒప్పందం చేసుకున్న సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు కేటీఆర్ గారు. మీరేమో ఉపయోగం లేదని పచ్చి అబద్ధం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా చెప్పానండి. కేటీఆర్ ఇచ్చేది ఏముందండి? కంపెనీలు వాళ్ళు వస్తున్నారు, పెడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారు మన గ్రామాల్లో ఉన్న పిల్లలకు ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తారా చెప్పమానండి? కేటీఆర్ ఇప్పుడు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చినా అని చెప్తున్నాడు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఆ కంపెనీలలో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాడా? ఆ కంపెనీలు వస్తూనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు, ఉంటున్నారు. అంటే కేటీఆర్ చేసేది ఏముంది? ఎవరున్నా అక్కడ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు అందరం కూడా వాళ్ళని ఆహ్వానించాల్సిందే, వాళ్ళకు ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ చేయాల్సిందే ఎనీ గవర్నమెంట్. అదే ఈయన గొప్పదనం ఏముంది? ఇంతకుముందు గవర్నమెంట్లో చేసినవి చాలా ఉన్నాయి, అప్పటియే ఇప్పుడు వస్తున్నాయి. వాటికే ఇంకా ఇప్పటిదాకా వీళ్ళు అన్ని రకాల ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ చేయటం లేదు. ఓకే, వీళ్ళన్నీ ప్రచారం తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత జరిగింది అనేది అసలు ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఈరోజు కాదు, ఎప్పుడు హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశే కానివ్వండి, ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అంటే వాతావరణ పరిస్థితులే కావచ్చు, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంటే కావచ్చు, రకరకాలు ఇక్కడ ఉండడానికి చాలామంది రావడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు హైదరాబాద్లో రావడానికి ముందుకొచ్చి వాళ్ళు వచ్చి పెడుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఫెసిలిటీ చేస్తాం. కానీ నేనున్నప్పుడు చేసా అని చెప్పడానికి ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఏం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఇంకేదైనా ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వాల దీనివల్లనే ఈరోజు హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? అంటే కాంగ్రెస్లో ఆయనకి ఎదిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే టీడీపీలో ఒక టైగర్, ఒక లయన్గా పేరు తెచ్చుకున్న ఆయన కాంగ్రెస్లోకి రావడం వెనుక కారణం ఏంటంటారు? అంటే టీడీపీ రీజనల్ పార్టీ, టీడీపీ ఎంతనే ఒక రీజనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో గుర్తింపు అనేది చాలా తొందరగా వస్తున్నటువంటి విషయం మనకు అందరూ. ఎనీ రీజనల్ పార్టీలో తొందరగా గుర్తింపు వస్తుంది. అక్కడనే ఆ స్టేట్లోనే ప్రతినిధి, ఆ స్టేట్ ఉన్నటువంటి వాళ్ళంతా ఆ స్టేట్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి తొందరగా ఇక్కడ ఎదగడానికి అవకాశం ఉంటుంది రూలింగ్ రీజనల్ పార్టీలో. రీజనల్ పార్టీలో ఉన్నంత ఫాస్ట్గా రీజనల్ పార్టీలో మనకు గుర్తింపు అనేది కొంత టైం పడుతుంది మన ఆ స్థాయికి గుర్తించడానికి. ఇప్పుడు టీడీపీ పార్టీ కంప్లీట్గా తెలంగాణలో మరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి టీఆర్ఎస్కు టీడీపీ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆల్టర్నేట్ ఏదన్నా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఆల్టర్నేట్ ఉందంటే కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేట్, కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయి మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద మనం ఫైట్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే ఒక ఉన్నటువంటి ఆప్షన్ అని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాంట్లో ఎవ్రీవన్ అందరూ రేవంత్ రెడ్డి రాకను అందరూ స్వాగతించారు, దానికి ఎవరు వ్యతిరేకమే అని చెప్పలేదు. కానీ స్టార్టింగ్లో మీకు ఆయనకి డి అంటే డి అన్నట్టు ఉండేది, కారణం ఏంటంటారు? తర్వాత ఆయన ఏదో మీ దగ్గరకు వచ్చి లేదక్క మీరు చెప్పినట్టు వింటాను, నేను అగ్రెసివ్ పోను అని చెప్పి ఒక సంధికు వచ్చినట్టు అంటున్నారు, ఇది కరెక్టేనా? సరే, లేదక్క సంధి గిందనేది ఏం లేదు. ఫస్ట్లో మాకు మంచి రిలేషనే ఉండింది. బిఫోర్ ఆయన పాలిటిక్స్లోకి రాకముందు కూడా రేవంత్ 2004లో అప్పుడు టికెట్ కోసం ట్రై చేశాడు, టీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి నుంచి టికెట్ కోసం ట్రై చేశాడు. అప్పటి నుంచి కూడా మనకు పరిచయాలు ఉన్నాయి, మంచి ఇదే ఉంది నాకు ఇది. తర్వాత సరే తను టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళాడు, టీడీపీలో ఉన్నాడు. లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ టీడీపీలో ఉన్నాడు కాబట్టి జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి ఆయన టీడీపీలో ఉన్నట్టు ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగానే మేము అక్కడ చూస్తాం కాబట్టి వాళ్ళు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ మాకు ఇదన్నట్టుగానే చూస్తారు. ఒక పొలిటికల్ ఇది తప్ప మాకు పర్సనల్ అనేది ఎలాంటి పర్సనల్ రైవలరీ లేదు. ఇంత గతంలో అనుకున్నామంటే రేవంత్ కొంచెం ఆవేశం ఎక్కువ, యువకుడు కదా, తొందర ఎక్కువ. అప్పుడు ఏదో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ చిన్న అంశం మీద డిస్కషన్ మీద ఏదో వచ్చినప్పుడు ఇద్దరు ఆర్గ్యుమెంట్ జరిగింది. అంతా పర్సనల్గా ఇద్దరికి వాళ్ళకి ఆయనకు నాకు పర్సనల్ రైవలరీ ఏమీ లేదు. ఆ తర్వాత పార్టీలు వేరే కాబట్టి ఆ డిస్టెన్స్ ఉండింది మా మధ్యలో. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ అపోజిషన్స్గా కాంగ్రెస్ పార్టీకి ఆయన దగ్గరగా ఉన్నాడు, పక్కపక్కల ఉంటాం కాబట్టి పాత సేమ్ జిల్లా, మాకేమీ వ్యక్తిగతమైనటువంటి రైవలరీ లేదు కాబట్టి సో ఆ విధంగా ఉంది. ఆయనకు నాకు ఎలాంటి
పర్సనల్ ఇదేమీ లేదు. అంటే జనాలు ఇటు ప్రజలు ఆయన వచ్చి నా సంధి చేసుకునేది ఏముంటది ఇక్కడ అక్క, ప్రజలు గాని అధికార పార్టీల వాళ్ళే గాని పార్టీలో జాయిన్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి డిసైడ్ అయిన సందర్భంగా వచ్చింది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఇట్లా జాయిన్ అవుతున్నాను, ఇట్లా కలిసి వచ్చానని చెప్పి నాతో కలిసి మాట్లాడాడు, అందరం కలిసి పని చేద్దాం అన్నట్టుగా మాట్లాడతాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.